ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. డబ్బు చేతికి అందుతుంది, ఖర్చు కూడా అయిపోతుంది. డబ్బు విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. మనం అనుకున్న సంబంధం రాలేదే, తర్వాత చూసుకుందాం అని కొంత జాప్యం చేయడం, లేదా కొంతకాలం ఆగి వివాహం చేసుకుందాం అని కొంచెం జాప్యం చేయడం, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని అదొక జాప్యం చేయడం, అలాగా వచ్చిన సంబంధాన్ని దూరం చేసుకోవడం వల్ల మంచి సంబంధాలు కూడా వదిలిపోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం కాకుండా వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని బాగుంటే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. వీసా దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభసూచకం చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఈరోజు అవుతున్న పని 10 రోజుల తర్వాత అవుతుంది. దానివల్ల డబ్బు రొటేషన్స్లో ఇబ్బందులు ఏర్పడతాయి. లోటు ఉండదు, కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే వాటి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వారాంతంలో ధన సూచన కనిపిస్తోంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. వ్యాపారానికంటే వ్యాపారానికే పెట్టండి, కుటుంబానికంటే కుటుంబానికే పెట్టండి. అంతేగాని సగం అటు సగం ఇటు పెట్టడం వల్ల తర్వాత మళ్ళీ ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంతా బాగున్నా ఏదో తెలియని ఆందోళన అనేది ఏర్పడుతుంది. శత్రువులు అధికంగా ఉన్నారు. మనం మంచి చేస్తే చెడు ఎదురవుతోంది. మనం బాగున్నాం కదా, నలుగురు బాగుండాలనుకుంటే వారి మటుకి మీ మీద ఏదో దుష్ప్రచారం చేయాలనే భావంతో ఉంటారు. కాబట్టి వారి పట్ల ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నూతన వ్యాపార విషయంలో కొంత జాప్యం జరిగినా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే లోన్ల విషయంలో, ఓడికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రెడిట్ కార్డు విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండడం చెప్పదగిన విషయం. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే గ్యాస్ట్రిక్, మోకాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. నలుగురిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏం చేసినా, ఎవరు ఎన్ని చేసినా దైవానుగ్రహం మీకు తోడుంటుంది. దానివల్లనే మీరు ముందుకు సాగుతారు. ఎన్ని పనులు వచ్చినా, ఎన్ని ఆటంకాలైనా సరే చివరికి మీదే పైచేయి అవుతుంది. ఏం చేసినా సరే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. కాబట్టి ఈ వారం దిగులు పడవలసిన అవసరం లేదు. దైవానుగ్రహం వల్ల అంత మంచి జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. అయితే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం విషయంలో జాతకాలను పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే జాతకం బాగానే ఉంది, పాయింట్లు వచ్చాయి, కలిసేసాయి, బాగుంది, వివాహం చేసేచ్చు అని అనుకుంటారు. కానీ ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు వివాహ పొందడం కావచ్చు, అలాగే వధూవరుల విడివిడిగా జాతకం చూడడం, సంతానపరంగా, కెరియర్ పరంగా, మ్యాటర్ లైఫ్ పరంగా, హెల్త్ పరంగా చాలా రకాలుగా ఉంటాయి. వాటిని అన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. లేకపోతే మ్యారేజ్ అయ్యాక 6 నెలలకో 1 ఇయర్కో గొడవలు రావడం, ఇబ్బంది పడడం ఈ మధ్య నేను చూస్తున్నాను ఈ మధ్య చాలా కాలంగా. విద్యార్థులకు కాలం బాగుంది. వైద్య విద్యకు సంబంధించి, లా విద్యకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే IAS, IPS వీటి కోసం కోచింగ్ తీసుకుంటున్న వారికి కొంత కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది. ఎందుకంటే చదవాలని అనుకుంటారు, బద్ధకం కావచ్చు,
ఏదైనా కావచ్చు, దాని వెనకబడతారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపాలను చేయండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ధరించడం ద్వారా కెరియర్ పరంగా, విద్యపరంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఏదైనా సరే మన సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.